కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను రాజ్యాంగం పట్ల విశ్వాసం కనబరుస్తానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నెరవేరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొన్ని కోట్ల గుండెల్ని పిండి వేసిన ప్రమాణ స్వీకారం ఇది. ఇలాంటి ప్రమాణ స్వీకారం కోసం నాలాంటి కొంతమంది ప్రజారాజ్యం నుంచి, మరి కొంతమంది జనసేన నుంచి వాళ్ళ కుటుంబాలు త్యాగం చేశారు. ఎన్నో అవమానం పడ్డారు, కష్టాలు పడ్డారు, ఆర్థికంగా నష్టపోయారు, కేసులు పెట్టుకున్నారు. కానీ అందరి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రానికి మన కొడుదల పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రధాన ఉద్దేశం. 2019లో మేము ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు అమ్మా మన చిరంజీవి గారు ఎందుకు కాపాడుకోలేకపోయాం, కనీసం పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించుకుందామంటే నాతో మాట ఏంటంటే, వాళ్ళన్న చిరంజీవిలో మేము ఓట్లు ఇస్తే ఆయన పార్టీని మట్టిలో వదిలేస్తాడు, ఈ పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో మాకు తెలియదు అన్నాడు. అప్పుడు మేము చెప్పాం, మహాభారతంలో ధర్మరాజు యుద్ధంలో ఓడిపోయిన కూడా అంతిమంగా జరిగిన కురుక్షేత్రంలో ధర్మస్థాపన చేసిన వ్యక్తి వాళ్ళ తమ్ముడు అర్జునుడు. అలాగే చిరంజీవి సాధన పవన్ కళ్యాణ్ సాధించిన మేము చెప్పినప్పుడు ఇలా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 స్థానాలు కూడా ఓడిపోయారు. కానీ తర్వాత మేము కీలకమైన బాధ్యతలు తీసుకొని 24 గంటలైనా పవన్ కళ్యాణ్ గారి యొక్క సత్తా చూపించాలని చెప్పి తిరుగుతున్నప్పుడు అదే ప్రజలు మాకు చెప్పారు, నేను చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ అనుకున్నాం, కానీ పవన్ కళ్యాణ్ ఓడిపోయినా కూడా ఎక్కడ ఆగిపోలేదు, ఇటువంటి వ్యక్తి వరకు నిలబెడతాం, ఇతను ఏం చేస్తే మేము చేస్తామని చెప్పారు. దాని ఫలితంగా 20 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు యావత్ భారతదేశంతో ఉనికిపడి ఆంధ్రప్రదేశ్ లో చూసిన సందర్భం ఆయన అంటాడు, నేను పల్నాడు బ్రహ్మణాన్ని అంచెలు తిప్పి మీసాలు తిప్పుతాడు, తొడలు కొడతాడు. నేను చెప్తున్నా, మీసాలు తిప్పేవాడు తొడలు కొట్టేవాడు బ్రహ్మనాయుడు అంశ కాదు, 6 అడుగుల పుల్లే నిజమైన పవనాయుడు బ్రహ్మనాయుడు వారసుడు. మనం ఒక 4-5 సంవత్సరాలు జెండా పట్టుకొని మాకు గుర్తింపు రాలేదు, పవన్ కళ్యాణ్ మమ్మల్ని గుర్తించలేదంటే 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, 5 సార్లు తెలుగుదేశం సాధించాడు, 3 సార్లు మంత్రి చేశాడు. పవన్ కళ్యాణ్ గారు గుర్తించకపోయినా పవన్ కళ్యాణ్ గారు నడుస్తావా ఇటువంటి వ్యక్తి మన భార్య గారు మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఒంటరిగా చేసి తీర్థాలంటే మీరు స్పందించలేదు దయాలు అంటే నేను ఒకటే అన్నాడు, మీరు స్పందిస్తే ఏ సమస్య వస్తుందో మాకు అంటగా నిలబడేవారు లేరు, ఒక జిల్లాలో మా సరైన నాయకత్వం లేదని చెప్పినప్పుడు మీ వెనక నేనుంటా, మూకుమ్మడిగా దాడి చేయండి, మన వెనక మరీ ముఖ్యంగా ఝాన్సీ లక్ష్మీబాయి ఏకైక తమ్ముడు నాయకుడు మన బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారు. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, ఇప్పుడు దాకా ఈ పార్టీలో నాకు గుర్తింపు రాలేదు, ప్రజలు గుర్తిస్తున్నారు, పార్టీ గుర్తించిన బాధ ఉన్నప్పుడు బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారి రూపంలో నాకు మరొక పవన్ కళ్యాణ్ కనపడ్డాడు. అందుకనే మేము డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చేసిన బాధలు చెప్పుకోలేము, కానీ మా బాధలు చెప్పుకోవడానికి 2వ పవన్ కళ్యాణ్ బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారి రూపంలో ఉన్నాడు. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటాం. అదేవిధంగా బాలయ్య గారికి ఈ సభాముఖ సందర్భం తెలియజేస్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుమారు 21 మంది మీద అన్యాయంగా పాటేస్తుంది ఫ్లెక్సీ పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ పిలిపించి సీఎం గుండెల మీద 3 సార్లు తన్ని నా తల్లి పేరు, నా కులం పేరు, నా పార్టీ పేరు, నా పవన్ కళ్యాణ్ పెట్టి నా ఆత్మాభిమానం దెబ్బతీశాడు, నేను ఎప్పుడు మర్చిపోలేను. అటువంటి వ్యక్తి కుటుంబ ప్రభుత్వంలో అనగాని సత్యప్రసాద్ దగ్గర రేపటి ఉద్యోగం చేస్తుంటే మా రక్తం కొత్త ఉడికిపోతుంది సార్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ఒక మండల స్థాయికి సస్పెండ్ చేస్తున్నారు సీఎంని, కానీ జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని రాష్ట్ర జనసేన పార్టీ కోకల నుండి నా గుండెల మీద అయితే కనీసం కూడా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుసేడు. ఏది ఏమైనా మాకు గుర్తింపు వచ్చినా రాకపోయినా, మా పార్టీని గుర్తించకపోయినా, విడకొండలో పదవులు వచ్చి రాపోయినా మేము మాత్రం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తా ఉన్నాం. మీరు అన్నారు చూసారా, నేను పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయడానికి వచ్చాను, నేనైతే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ పనులు కాపాడడానికి వచ్చాను, అది మాకు నచ్చింది. ఎందుకంటే ఇంత సీనియర్ ఉన్న మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం నచ్చి ఆయన కోసం పనిచేయడానికి మీరు వచ్చినప్పుడు మీ నాయకత్వంలో పనిచేయడానికి మీకు సగర్వంగా కారణత్వం తిరుగుతాం, మీకోసం పనిచేస్తాం. పల్నాడు జిల్లాలో జనసేన పార్టీ తిరుగులేదని మీ ద్వారా పవన్ కళ్యాణ్ నిరూపిస్తాం తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు మా ఆదరణ మండించేంత లేటన్నా కూడా కొంచెం ఓపిక చేసుకొని ఇక్కడికి వచ్చిన మన జనసేన పార్టీ సారథుల సమాచార సేకరణ కమిటీ నర్సాపేట సమన్వయకర్త పెద్దలు
సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులకు మా ఆహ్వానాన్ని మన్నించి చాలా తప్పుడైనా కూడా నర్మూలలో వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రయత్నిస్తున్న జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున అంతిమంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ బొడిగెల పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మేమైతే నాయకత్వం పడిన సిద్ధం, మీరు మాకు మార్గదర్శనం చేయండి, మేము పని చేస్తాం. ఈ క్రమంలో ఎక్కడెక్కడ చిన్న పొరపాటు చేసినా మీ పెద్ద మనసుతో మీ అనుభూతి మాకు క్షమించి పార్టీని పల్నాడు జిల్లాలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, నాయకత్వం